ప్రేమించిన అమ్మాయి కోసము భార్యని చంపేసిన వ్యక్తులను చూస్తూ ఉన్నాము. అలాగే ప్రేమించిన అబ్బాయి కోసము భర్తను అంతమొందిస్తున్న మహిళలున్నారు. ఇలాంటి స్టోరీస్ చూస్తూ ఉన్నాము. బట్ ఇప్పుడేంటంటే మళ్ళా ట్రెండ్ మార్చారు. అంటే ఈ చెయ్యడంలో గూడా కొత్త నయా ట్రెండ్‌ని వెతుక్కుంటూ ఉంటున్నారు వీళ్ళు. సో, ఇక్కడేంటంటే ఈ కేస్‌లోని ఇప్పుడు రీసెంట్‌గా ఈరోజు అధికారులు విడుదల చేసిన ఒక కేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఒక్కసారిగా కాస్త షాక్ అనిపించింది. ప్రేమించిన అమ్మాయిని, సహజీవనం చేస్తున్న ఒక అమ్మాయిని, ఆమెని చంపేసాడు ప్రియుడు. ఆమెను చంపేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు కొత్తగాను. సో, ఇది ఈ కథలో ట్విస్ట్. ఎందుకు ప్రేమించిన అమ్మాయిని, సహజీవనం చేస్తున్న అమ్మాయిని, అన్ని సంవత్సరాలు కలిసున్న అమ్మాయిని చంపేశాడు? మళ్ళా కొత్తగా పెళ్లికి ఎందుకు రెడీ అయ్యాడు? ఇదే ఏమైనా కొత్త, లేకపోతే ఇటువంటివి ఏమైనా గతంలో చాలా చేసున్నాడా? సో, ఇట్లాంటివన్నీ కూడా ఈ కేసులోనే ఒక కీలక అంశంగా మారినాయి. మరి దీనికి సంబంధించి పోలీసు అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం అసలు ఏం జరిగింది? అతడు చంపేశాడని ఎట్లా తెలిసింది? ఆ బాడీ ఎక్కడ వీళ్ళకి లభ్యమైంది? ఇవన్నీ కూడా కాస్త షాక్‌కి గురి చేసినాయి అందరినీ గూడాను. మరి ఈ కేసులోని కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదంటూ ఇచ్చిన కంప్లెయింట్ మేరకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి వాళ్ళు మొత్తానికి హంతకుడినైతే పట్టుకోవడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసుకుందాం. అసలు ఎక్కడ జరిగింది? ఏంటి? ఎందుకు ఆమెని హంతం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. సినిమాను తలపించే ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం 30 సంవత్సరాల ఉమా అనే మహిళకు 15 ఏళ్ల క్రితమే పెళ్లయింది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో 2 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని కుమారుడితో కలిసి వేరేగా ఉంటుంది. ఈ క్రమంలో బిలాల్ అనే టాక్సీ డ్రైవర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది. ఏడాది నుంచి బిలాల్, ఉమా సహజీవనం చేస్తున్నారు. బిలాల్ కు వివాహం కాకపోవడంతో అతనికి ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. దీంతో వేరే యువతిని వివాహం చేసుకునేందుకు ఉమాతో బంధాన్ని తెంచుకోవాలని బిలాల్ గట్టిగా ప్లాన్ చేశాడు. ఉమా ఇందుకు అంగీకరించకపోవడంతో ఆమెను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఇందులో 2025 డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ఉమాను సహాన్పూర్ నుంచి స్విఫ్ట్ కారులో తీసుకుని వెళ్లి దాదాపు 6 గంటల పాటు చుట్టూతా తిరిగాడు. తర్వాత ఆమెను కాళేశ్వర్ అడవికి దగ్గరగా ఉన్న లాల్దాంగ్ లోయ సమీపంలో ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఉమను హత్య చేశాడు. ఆమె తలను నరికి మొండాన్ని అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయాడు. ఇంటికి వెళ్లి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఉమా కనబడడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారిచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి బిలాలే ప్రియురాలిని హత్య చేసినట్లుగా గుర్తించారు. వెంటనే బిలాల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు చచ్చినట్టు నేరాన్ని అంగీకరించాడు. బిలాల్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో ఉమా తలలేని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో స్త్రీని వివాహం చేసుకోవడానికి ఉమాతో సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడని, ఇందులో భాగంగానే ఆమెను హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఉమా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిలాల్ పై కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.